Hi students, this is KL and welcome back to our channel. Students, ఈ వీడియోలో మనం మ్యాథ్స్ 2A AP అండ్ TS మార్చ్ 2023 పబ్లిక్ పేపర్స్ మనం డిస్కస్ చేయొచ్చు. ఓకేనా, ఆల్రెడీ మన ఛానల్ అయితే కెమిస్ట్రీ అండ్ 2B పేపర్స్ అయితే అప్లోడ్ అయి ఉన్నాయి. ఇది మనకి 2A పేపర్స్ అండి. సో ఖచ్చితంగా ఈ మీరు చూడడం వల్ల ఏంటంటే మీకు ఒక పేపర్ యొక్క డెప్త్ అనేది తెలుస్తుంది, మీరు ఎంతవరకు ఆన్సర్ చేయగలరో మీ కెపాసిటీ కూడా తెలుస్తుంది. ఓకేనా, సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్దాం. స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, ఏపీ మార్చ్ 2023 మ్యాథ్స్ 2A పేపర్ అని మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇందులో మీకు ఇక్కడ సెక్షన్ ఏ అయితే సెక్షన్ ఏలో మీకు 10 ప్రాబ్లమ్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. చూడండి, 1 to 10. ఓకేనా, సో క్లారిటీగా ఇవన్నీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అయినా కాదా అనేది మీరు చూడొచ్చు. ఏదైతే మీకు అన్ఇంపార్టెంట్ వస్తుందో ఆ లెసన్ కూడా మీరు ప్రిపేర్ అయ్యారో లేదని కూడా మీరు చూసుకోవచ్చు. ఓకేనా, సో అలాగే ఇప్పుడు ఇందులో అంటే దట్ మీన్స్ ఇందులో మీరు ఎన్ని ప్రిపేర్ అయ్యారు ఎన్ని ప్రిపేర్ అవ్వలేదు కూడా మీకు ఆటోమేటిక్ తెలిసిపోతుంది. సో ప్రిపేర్ అవ్వాల్సిన మీరు ప్రిపేర్ అవ్వండి, అవ్వకపోతే మార్క్స్ తగ్గుతాయి. ఓకే, నెక్స్ట్ సెక్షన్ బి తీసుకుంటే సెక్షన్ బిలో 11 to 17 ప్రాబ్లమ్స్ అయితే మీకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఓకే, ఇందులో కూడా సేమ్ అంటే మీరు ప్రిపేర్ అయ్యే ఇంపార్టెంట్ ఉన్నాయా లేదంటే అన్ఇంపార్టెంట్ ఉన్నాయా, మీరు ఎన్నింటికి ఆన్సర్ చేయగలరు ఎన్నింటిని ఆన్సర్ చేయలేరు, ఓకే, అది కూడా మీరు చూసుకుంటే సరిపోతుంది. ఓకే, చూడండి, ఇక్కడ 11 to 17 మీరు క్లారిటీగా 11th 1, 12th 1, 13th 1, 14th 1, 15th 1, 16th 1, ఇక్కడ 15th 1 ఉంది, ఇది 16th 1, ఇది 17th 1. ఓకే, నెక్స్ట్ సెక్షన్ సి చూడండి, ఇక్కడ డైరెక్ట్గా మీకు 24 కనిపిస్తుంది కదా, 18 to 24 కనిపిస్తుంది. ఓకేనా, సో ఇందులో కూడా మీరు ప్రిపేర్ అయ్యే పక్కాగా ఎస్ఎస్ ఉన్నాయా లేవా అనేది మీరు చూసుకుంటే సరిపోతుంది. అలాగే నెక్స్ట్ మీరు ఇంక రిమైనింగ్ ఇన్ కేస్ లేకపోతే మీరు ఇంకా చేయాల్సినవి ఏమన్నాయో అవి కూడా మీరు చూడాలి, అవి ప్రిపేర్ అవ్వండి. అంటే టైం సరిపోదు, బట్ ఇప్పుడే ఈ 2 daysలో ప్రిపేర్ అయితేనే బెటర్గా ఉంటుంది. ఓకేనా, ఇదేంటంటే ఏపీ పేపర్ అండి. మీరు ఏపీ పేపర్ చూసారు కదా, ఇప్పుడు టీఎస్ పేపర్ కూడా మీకు చూపిస్తాను, అది కూడా చూడొచ్చు. ఈ రెండింటిలో దేంట్లో అంటే ఏది డిఫికల్ట్గా ఉందో కూడా మీరు చెప్పొచ్చు. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, టీఎస్ మార్చ్ 2023 మ్యాథ్స్ 2A పేపర్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీకు సెక్షన్ ఏ క్లారిటీ కనిపిస్తుంది 1 to 10. ఓకేనా, ఆల్రెడీ ఏపీ పేపర్లో వీటిని మీరు అబ్జర్వ్ చేశారు. ఓకేనా, ఇది టీఎస్ పేపర్లో కూడా క్లారిటీగా మీరు 1 to 10 చూసుకోండి. ఈ 1 to 10 చూసుకుంటే 1 to 10లో మీకు అన్నీ ఇంపార్టెంట్ ఉన్నాయా లేకపోతే అన్ఇంపార్టెంట్ అని వచ్చాయి అనేది కూడా చూడొచ్చు. అలాగే ఏపీ పేపర్లో క్వశ్చన్స్, ఈ పేపర్లో క్వశ్చన్స్ అన్నీ మీరు ఎన్నింటికి ఆన్సర్ చేయగలరో కూడా చేసుకోండి, బెటర్గా ఉంటుంది. అలాగే నెక్స్ట్ మీరు సెక్షన్ బి తీసుకుంటే సెక్షన్ బిలో కూడా మీకు ఇక్కడ 17 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఓకేనా, ఈ 17 క్వశ్చన్స్లో మీరు ఎన్నింటిని ఆన్సర్ చేయగలరు 11 to 17. అంటే ఇక్కడ మీకు ఈ 7 ప్రాబ్లమ్స్లో ఏవైతే రిపీటెడ్ ఉన్నాయో ఏవి అన్ఇంపార్టెంట్ ఉన్నాయో కూడా మీరు చూడొచ్చు. ఓకేనా, ఇవన్నీ మ్యాక్సిమం ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ లాగా కనిపిస్తున్నాయి. అలాగే నెక్స్ట్ ఏపీ పేపర్లో ఉండే క్వశ్చన్స్ కూడా మీరు దాంతో కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే ఏ పేపర్ టఫ్గా వస్తుందో కూడా మీకు తెలుస్తుంది. అలాగే నెక్స్ట్ సెక్షన్ సి తీసుకుంటే సెక్షన్ సిలో మీకు 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడ 18 to 24 ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఆల్రెడీ మీరు ఏపీలో ఈ సెక్షన్ సిలో కూడా 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ చూశారు. సో ఇవి కూడా మీరు చూడండి, చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. 2 పేపర్లు ప్రిపేర్ అయితే మినిమం పాస్ అవ్వము అనుకున్న వాళ్ళు కూడా పాస్ అయిపోవచ్చు. ఎందుకంటే ఒక 26 మార్క్స్ మీరు ఈజీగా తెచ్చుకోవచ్చు. ఎందుకంటే 2 7 మార్క్స్ రాసుకున్నా, ఒక 2 4 మార్క్స్ రాసుకున్నా, అంటే 7 + 7 ఎంత అండి 14, 14 + 8, 4 + 4 అంటే 8 కదా, అంటే 17 + 14 + 8 అంటే 10 22 ఒక 2 మార్క్స్ చేసుకున్నా. ఓకేనా, మీకు 26 మార్క్స్ అయితే వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు టీఎస్ పేపర్ చూద్దాం. సారీ, ఆల్రెడీ అయిపోయి కదా. సో ఖచ్చితంగా అయితే స్టూడెంట్స్ ఈ వీడియోకి ఒక లైక్ కూడా మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీని యొక్క డిస్క్రిప్షన్లో మీకు మ్యాథ్స్ 2A 2B కెమిస్ట్రీ క్లాస్ కూడా ఉంటాయి, అవి కూడా మీరు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.